రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటిది చాలా హర్రీబరీగా వాళ్ళు డ్రాఫ్ట్ చేయడమే కాకుండా బిల్లు కూడా ఎవరికి పార్టిసిపేషన్ లేకుండా చేసినటువంటి సందర్భాల్లో ఈ బిల్లులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా దాంతోపాటు 9th షెడ్యూల్ కానీ 10th షెడ్యూల్లో ఉండేటువంటి చాలా ప్రాబ్లమ్స్, కొన్ని క్లారిటీ లేవు. అదేవిధంగా వేగ్గా కూడా ప్రావిజన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా సెటరేట్ చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం. 2-3 రకాలుగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పింది 100% రైటు, ఇంచుమించు అందరు సభ్యులు కూడా అదే చెప్పారు. 9th షెడ్యూల్ కానీ 10th షెడ్యూల్ కానీ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా 2 గవర్నమెంట్లు కూర్చొని మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే మనం ఎన్నిసార్లు వారితో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ ముందుకు రాకపోవడం వల్ల చాలా ఇష్యూస్ పెండింగ్గా ఉన్నాయి. ఉదాహరణకు అంబేద్కర్ యూనివర్సిటీ లాంటిది హైకోర్టులో పెండింగ్గా ఉంది. ఈ విధంగా సుప్రీంకోర్టు కొన్ని వెళ్ళాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా కొన్ని రిక్వెస్ట్ చేశాం. అంచేత ఈ యాక్ట్లో ఉండేటువంటి వివిధ లోపాల వల్ల మనకి క్లారిటీ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూనే ఉంది. అంచేత ఎంప్లాయీస్ డివిజన్లో కానీ అదేవిధంగా డీమర్జర్ చేయడంలో కానీ కంపెనీ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ ఇవన్నీ కూడా క్లారిటీ రావాలి. అదేవిధంగా షీలా బేటీ కమిటీని కూడా రిక్వెస్ట్ చేశాం తొందరగా ఈ ఎంప్లాయీస్ డివిజన్ చేయమని. అంచేత లయబిలిటీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా తొందరగా డివైడ్ చేయమని చెప్పాం. అంచేత ఇప్పుడున్నటువంటి ప్రావిజన్స్, ఇప్పుడు ఉండేటువంటి సిస్టమ్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా అన్యాయం జరిగేటట్టుగా ఉంది. అంచేత ఒకవైపు మ్యూచువల్ అగ్రిమెంట్ తెలంగాణ గవర్నమెంట్తో రావడం లేదు. ఒకవేళ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. 2 గవర్నమెంట్లు కూర్చోబెట్టి ఇవన్నీ కూడా సెటిల్ చేయవలసినటువంటి అవసరం, దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సెక్షన్ 8 ఈజ్ ఏ సెపరేట్ వన్. సెక్షన్ 8 కింద గవర్నర్కి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది, ఆ ఇష్యూ దీనికి సంబంధించింది కాదు అధ్యక్ష. నాకు జ్యోతిష్యం చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిపోతాను. ఇదేంటి సార్, జ్యోతిష్యాలు మంత్రాలకు చింతకాయలు రాలవా అధ్యక్ష?